ఇలాగూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి యాజకత్వము అది శ్రేష్టమైన యాజకత్వముగా ఎంచబడుతూ ఉన్నది. మానవులకి వారి పాపముల నుంచి విమోచన కలుగుతూ ఉన్నది, వారి దోషముల నుంచి విడుదల కలుగుతూ ఉన్నది, వారి నిత్య రాజ్యమునకు వారసులు అవుతా ఉన్నారు, వారికి నిత్య విమోచన అనుగ్రహించబడతా ఉన్నది, వారికి నిత్య రక్షణ అనుగ్రహించబడతా ఉన్నది ఈ యాజకత్వం ద్వారా. అలాగైతే వాటిని పొందుకోవటానికి ఆయన ఎదుగు చేరి వస్తారా? ఆయన దీవించువాడుగా ఉన్నాడు, ఆయన ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. కనుక వించున్నటువంటి మీరందరూ కూడా మీ పాపం నుంచి విడుదల పొందటానికి ఆ యాజకుడి ద్వారా మాత్రమే అది లభిస్తుందని గమనించిన వారై అలాగూ పాపములు ఒప్పుకొని పరిశుద్ధులుగా తీర్చబడి పరలోక రాజ్య వారసులు కావాలని ప్రభునామమున మిమ్మను బతిమాలుచు ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మనం 3 సంగతులు మనం ధ్యానం చేశాం. ఒకటి, గొప్ప ప్రధాన యాజకుని యొక్క పుట్టుక లేక ప్రారంభము. రెండవదిగా ప్రధాన యాజకుని యొక్క ప్రవర్ధన. మూడవదిగా గొప్ప ప్రధాన యాజకుని యొక్క పరిచర్య. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.